ప్రస్తుతం మనతో పాటు తెలంగాణ ఉద్యమ గాయకుడు సందీప్ ఉన్నారు, మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలను ఏ విధంగా చూస్తూ ఉన్నారు మీరు? తెలంగాణలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిణామాలు రేవంత్ రెడ్డి సీటుకు ఎక్కడ ఎసరొస్తుందోననే భయాందోళనలకు గురయ్యి ఈరోజు హరీష్ అన్న లాంటి ఒక నీతి నిజాయితీ నికార్స్ అయినటువంటి నాయకుని మీద నోటీసులు ఇవ్వడంలో భాగమే. తన కుర్చీని కాపాడుకోవడం కోసము, అంటే డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తున్నటువంటి ఒక నీచపు బుద్ధికి తెరలేపిండు. నిజానికి నోటీస్ ఇవ్వాలనుకుంటే ఒక 2 రోజుల ముందో 3 రోజుల ముందో కనీసం నోటీస్ ఇస్తారు. రేపు హాజరవ్వాల్సిన దానికి నైట్ 11 o'clock నోటీస్ ఇచ్చిరంటే రేవంత్ రెడ్డి ఎంత అభద్రతా భావంలో ఉన్నాడు. రేవంత్ రెడ్డి తన ముఖ్యమంత్రి ఎక్కడ తన సీటు పోతుందనే ఒక ఫ్రస్ట్రేషన్కు గురై మాత్రమే ఇట్లాంటి చిల్లర రాజకీయాలకు తెరలేపుతున్నాడు. ఎందుకంటే మొన్న 3-4 రోజుల నుంచి కంప్లీట్గా అన్ని వార్తాపత్రికలలో, అన్ని ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాలలో వాళ్ళ మంత్రులకు సంబంధించిన కథనాలే వస్తున్నాయి. అవన్నీ చూసి ప్రజలు చీదరించుకుంటారనే భయంతో డైవర్షన్ చేయడం కోసం ఈరోజు హరీష్ అన్నకు నోటీసులు పంపించడం జరిగింది. అయినా కూడా 2 తెలుగు రాష్ట్రాలలో హరీష్ అన్న లాంటి నాయకుని చూసి చాలా గర్వంగా ఫీల్ అవుతారు ప్రజలు. ఎందుకంటే తన నీతి నిజాయితీ ముందు ఇట్లాంటి చిల్లరగాడికి ఇట్లాంటి నోటీసులు పంపడం ఏంది? ఒకవైపు సుప్రీంకోర్టు చెప్పింది, ఒకవైపు హైకోర్టు చెప్పింది, దాని మీద ఎక్కడికి అసలు మొత్తం కొట్టేసిరు కదా. అంటే అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష నాయకుల ఇళ్లలో వాళ్ళ ఫోన్లు కూడా హరీష్ రావు విన్నాడు అంటూ కూడా కాంగ్రెస్ పార్టీ నేతలు పెద్ద ఎత్తున ఆరోపణలు చేస్తాం. వాళ్ళ ఆరోపణలకు అంతుండదు బ్రదర్. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కాబట్టి వాళ్ళు ఏదైనా మాట్లాడతారు. కానీ నీకు దేశ అత్యున్నత న్యాయస్థానమైనటువంటి సుప్రీంకోర్టు చెప్పింది కదా, ఆధారాలు లేకుండా దాన్ని మనం ఫైల్ చేయలేమని సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత ఇంకా నువ్వేంది నోటీసులు ఇవ్వడానికి? కాబట్టి ఇది ఒక కక్ష సాధింపు చర్యలలో భాగమే. అంటే ఈ నోటీసులు అంతా కేవలం బీఆర్ఎస్ పార్టీ నేతలకి ఎందుకు వస్తూ ఉన్నాయి? మిగతా పార్టీ ప్రతిపక్షాలు కూడా ఉన్నాయి కదా, బీఆర్ఎస్ ఉన్నది, ఇతర పార్టీలు కూడా ఉన్నాయి కదా, వాళ్ళకి ఎందుకు వెళ్ళట్లేదు నోటీసులు? అంటే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మెడలు వంచేది ఎవరు ఈ రాష్ట్రంలో? టీఆర్ఎస్ పార్టీ. ఓటుకు నోటుకు దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి అన్ని అక్రమాల మీద, వాళ్ళ మైనింగ్కి సంబంధించినటువంటి బిజినెస్ల మీద కావచ్చు, లగచర్ల భూముల విషయంలో కావచ్చు, హెచ్సియు భూముల విషయంలో కావచ్చు, రైతులకు ఇవ్వాల్సినటువంటి రైతు బంధు విషయంలో కావచ్చు, మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2,500 విషయంలో కావచ్చు, మన అమ్మ తాతలకు ఇవ్వాల్సినటువంటి 4,000 పెన్షన్ విషయంలో కావచ్చు, వాళ్ళు ఇస్తానటువంటి 2 లక్షల ఉద్యోగాలలో ఎక్కడికక్కడ ప్రజలలో నిలువున వాళ్ళని బజార్లో నిలబెట్టేది బీఆర్ఎస్ పార్టీ మాత్రమే, కేసీఆర్ గారి నాయకత్వంలో. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకే వేధింపులు ఉంటాయి. రాజకీయ కక్షలో సాధింపులో భాగమే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళకు నోటీసులు ఉంటాయి, జైళ్ళు ఉంటాయి, నిర్బంధాలు ఉంటాయి. కాబట్టి మాకు ఇవన్నీ కొత్త ఏం కాదు. తెలంగాణ ఉద్యమంలోనే నీ గురువు అయినటువంటి చంద్రబాబునే తట్టుకున్నోళ్ళం. ఢిల్లీ బాసులనే గల్లీకి తీసుకొచ్చి మెడలు వంచి తెలంగాణని సాధించినటువంటి బీఆర్ఎస్ పార్టీ సైన్యం ఇది. కాబట్టి నువ్వు ఇచ్చేటువంటి నోటీసులకు, నువ్వు చేసేటువంటి పిట్ట బెదిరింపులకు మేము ఎవరము భయపడే ప్రసక్తి లేదు. నువ్వు ఎంత అణచాలని చూస్తే అంతకు 10 రెట్టింపు ఉత్సాహంతో తెలంగాణ ప్రజల కోసము, తెలంగాణ ప్రజల సంక్షేమం కోసము పనిచేయడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ దిమ్మలన్నీ కూడా కూల్స్తామంటూ రేవంత్ రెడ్డి రీసెంట్గా కామెంట్ చేయడం జరిగింది. ఫస్ట్ నీ దిమ్మ ఎడ కూల్చుతో అది చూసుకో. ఫస్ట్ నీ దిమ్మె కూల్చడానికి ఒకవైపు బట్టి, ఒకవైపు ఉత్తము, ఒకవైపు ఉత్తమ్ కుమార్ రెడ్డి, మరొక వైపు పొంగులేటి, వీళ్ళందరూ సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఆ ఫ్రస్ట్రేషన్లోకి పోయి మా గద్దెలు కూలుస్తా అంటే ఫస్ట్ నీ గద్దెని కాపాడుకునే పనిలో ఉండు. నీ గద్దెల్ని కూల్చినాం కాబట్టి చంద్రబాబు ఇక్కడ తట్టబుట్ట చదువుకొని ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు టూలెట్ బోర్డు పెట్టుకొని వెళ్ళిపోయాడు. గాంధీ భవన్ దిక్కు చూసేటోడు లేడు, గద్దెలకు రంగేసేటోడు కూడా లేడు. ఒకనొక సందర్భంలో ఏదో ప్రజలకు మాయ మాటలు చెప్పినావు, ప్రజలు కొంత ఆశపడ్డారు, మార్పులో భాగంగా నీకు ఒక అవకాశం ఇచ్చారు. దానికి ప్రజలకు మంచి చేస్తే చరిత్రలో నిలిచిపోతావు. కానీ నువ్వు చరిత్రహీనుడిగా మిగిలిపోకు. చరిత్రలో కొంత నీకంటే ఒక పేజీలను లిఖించుకుంటే మంచిది. అంటే 10 ఏళ్ళు బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్రానికి అన్యాయం చేసింది, మేము 2 ఏళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రాన్ని అద్భుతంగా పాలిస్తున్నామంటూ కాంగ్రెస్ నేతలు చెప్తాం. అంటే అద్భుతమైన పరిపాలన కాంగ్రెస్ పార్టీది అంటే కట్టినటువంటి కాళేశ్వరాన్ని కూల్చడము, కట్టినటువంటి చెక్ డ్యాములని బాంబులు పెట్టి వాళ్ళ ఇసుక దందాల కోసము పేల్చేయడము, కట్టినటువంటి ఇండ్లను, పేద ప్రజలు కట్టుకున్నటువంటి ఇండ్లను హైడ్రాలో భాగంగా కూల్చేయడము. వాళ్లకు కూల్చడం తప్ప కట్టడం రాదు. అందుకనే కూల్చడం అనే పదము రేవంత్ రెడ్డికి కలలో కూడా వినబడుతుంది ఎక్కువ. అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా పెద్ద ఎత్తున ఇందిరమ్మ ఇండ్లు ప్రారంభించడం, అందరూ కూడా లబ్ధిదారులకు ఇల్లు ఇస్తున్నాం, ఏ పార్టీ చూడకుండా ఇస్తున్నామని చెప్తా ఉన్నాం. ఏమో మరి మా ప్రాంతంలో అయితే ఓన్లీ కరుడు కట్టిన కాంగ్రెస్ వాళ్ళకే ఇచ్చిన 5-10 ఇచ్చుకున్నారు. పార్టీలు చూడకుండానే అయితే ఏం లేదు. పైసలు ఉన్న వాళ్ళకే ఇచ్చారు, భూములు ఉన్న వాళ్ళకే ఇచ్చారు మా ఊర్లోనైతే. కాబట్టి అంతకంటే ఎక్కువ ఇచ్చిండు. కాకపోతే మేము ప్రచారం చేసుకోలేదు. ఆరాటం 6 బార్లు చేత 3 బార్లు అన్నట్టు ఉన్నది రేవంత్ రెడ్డి ముచ్చట. మేము ప్రచారం చేయడంలో వెనకబడ్డాం కాబట్టి, చేసినటువంటి పనిని చెప్పుకోవడంలో మేము ప్రచారం మీద దృష్టి తగ్గించి ప్రజల బాగు కోసం దృష్టి పెట్టినాం కాబట్టి కొంత వెనకబడిపోయిన మాట వాస్తవం. రాబోయే రోజుల్లో
మేము ఎట్లా ముందుకెళ్ళాలి, కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక క్లారిటీ ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి లాంటి వాడిని ఓటుకు నోటుకు దొంగ అనేటువంటి రేవంత్ రెడ్డిని ప్రజల ముందు ఎట్లా తను ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు చేయడో ఖచ్చితంగా ప్రజల ముందు తెలుస్తాం. పేదలు తినడానికి సన్న బియ్యం ఇచ్చినాం, ఉచిత కరెంట్ ఇచ్చినాం అని పెద్ద ఎత్తున కూడా ప్రచారం చేసుకుంటా ఉన్నారు కదా, పూర్తి మొత్తంలో ప్రజలకు అందట్లేదు అనుకోవచ్చా? ఉచిత కరెంట్ అయితే మాకు వస్తలేదు. ఇక్కడ నేనున్న హైదరాబాద్లో నాకు వస్తలేదు, ఇంటికాడ ఉన్న మా అమ్మ నాయనకు కూడా వస్తలేదు. ఆయన ఇస్తా అన్నటువంటి గ్యాస్ కూడా వస్తలేదు. ఆయన ఇస్తా అన్నటువంటి 2500 ఇంట్లో ఉన్న నా భార్యకు వస్తలేదు, ఊర్లో ఉన్నటువంటి మా అమ్మకు కూడా వస్తలేదు. ఇస్తా అన్నటువంటి 2 లక్షల ఉద్యోగాలు ఎక్కడ కూడా ఇంతవరకు ఒక కొత్త నోటిఫికేషన్ లేవు. ఇచ్చిన కేసీఆర్ గారి ఉద్యోగాలకే పత్రాలు ఇచ్చుకుంటా పంచుకుంటా కరపత్రాల లెక్క తిరుగుతున్నాడు తప్ప ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. అందుకనే కాంగ్రెసు పాలన ప్రజలను ముంచే పాలన, రేవంతు పాలన ఇండ్లను కూల్చే పాలన, ఇది దోపిడి పాలన దొంగల పాలన ఇండ్లను కూల్చే పాలన. కాంగ్రెసు పాలన ప్రజలను కూల్చే పాలన, 2 ఏళ్ల పాలన ఇండ్లను కూల్చే పాలన. అధికారం లేనప్పుడు అమలు కాని హామీలు, అధికారం వచ్చినాక అడ్డమైన కూతలాయే. నిరుద్యోగులందరినీ రెచ్చగొట్టి గద్దెనెక్కి మార్పు మార్పు అనుకుంటూ మనల ముంచ వచ్చినోడు వాడు ఢిల్లీకి పోవుడు తప్ప గల్లికి చేసింది లేదు. ఢిల్లీకి సంచులు మోసుడు తప్ప తెలంగాణ ప్రజలకు ఆయన కొత్తగా చేసింది ఏం లేదు. కాబట్టి ఇప్పటికైనా రేవంత్ రెడ్డి పాలన మీద దృష్టి పెట్టి ప్రతిపక్ష పార్టీల మీద దృష్టిని తగ్గించి పాలన మీద దృష్టి పెడితే మంచిగా ఉంటుంది. లేకపోతే రాబోయే మున్సిపల్ ఎన్నికలలో ఉండేది కారు. అక్కడ కారు గుర్తు ఎక్కడుందా అని వెతుక్కోవడానికి ఊర్లలో ఉన్నటువంటి పట్టణాలలో ఉన్నటువంటి కేసీఆర్ని మర్చిపోయారు అంటూ రేవంత్ రెడ్డి వాక్యాలు చేస్తూ ఉన్నారు. దాన్ని ఎట్లా చూస్తారు? ఆయనను ఎక్కడ మర్చిపోతారో అని పొద్దున్న లేస్తే కేసీఆర్ గారి పేరు మాట్లాడతాడు. ఎందుకంటే ఆయన కేసీఆర్ గారి పేరు ఎత్తకపోతే మరి సోషల్ మీడియాలో ట్రెండింగ్లో ఉండడు కదా. కేసీఆరే ఒక ట్రెండింగ్. కాబట్టి కేసీఆర్ని ఎక్కడ ఏది పడితే అది మాట్లాడితే ఒక వార్తగా నిలిచిపోతుందని ఒక భ్రమలలో ఉండి రేవంత్ రెడ్డి మాట్లాడుతున్నాడు. ఆయన మాట్లాడితే అది ఆయన పదవికే గండం. కేసీఆర్ గారు లాంటి ఒక మహానాయకుని పట్టుకొని ఆయన ఎంత మాట్లాడితే అది ఆయనకే నష్టం. అంటే ప్రతిసారి కూడా బీఆర్ఎస్ పార్టీ పని అయిపోయిందని చెప్తా ఉన్నారు కదా, నిజంగానే బీఆర్ఎస్ పార్టీ పని అయ్యే అవకాశాలు ఉంటాయా? ఇట్లా చాలామంది చెప్పారు. తెలంగాణ ఉద్యమంలో కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి లాంటి వాళ్ళే చెప్పారు, చంద్రబాబు లాంటి వాళ్ళే చెప్పారు బీఆర్ఎస్ పార్టీ ఖతం అయిపోయింది, ఇక్కడ పార్టీ గెలవదు ఉండదు అన్నారు. అట్లాంటి వాళ్ళనే తన్ని తరిమినటువంటి చరిత్ర బీఆర్ఎస్ పార్టీది, గులాబీ జెండాది. కాబట్టి ఇట్లాంటి గల్లీ లీడరు ఈ ఓటుకు నోటుకు దొంగ రేవంత్ రెడ్డి మాట్లాడితే నమ్మొచ్చా? 60 లక్షలకు పైగా దేశంలోనే ప్రాంతీయ పార్టీలలో అత్యంత బలమైన సభ్యత్వం ఉన్నటువంటి, ఎక్కువ మొత్తంలో సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఇట్లాంటి పార్టీని టచ్ చేయడము నీతో కాదు, నీ గురువు అయినటువంటి చంద్రబాబుతో కూడా కాదు. థ్యాంక్ యూ.